155వ దావీదు కీర్తన. ఇది ఒక ప్రార్థన, దావీదు గారు చేస్తున్నటువంటి ప్రార్థన. అది దేవా నా చెవి యొగ్గి నా ప్రార్థన ఆలకించు, నా విన్నపమునకు విముఖుడై ఉండకు, నా మనవి ఆలకించి నాకు ఉత్తరమియ్యి. దావీదు వంటి మహారాజే ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడు అంటే ఆయనకి రాజు సింహాసనం మీదకి ఎక్కక ముందు కాదు, ఎక్కిన తర్వాతే. ఆయన సింహాసనం ఎక్కిన తర్వాతే, ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడే, ఆయనకి అన్నీ ఉన్నప్పుడే, అన్నీ కలిగి ఉన్నప్పుడే, సింహాసనం మీద ఉన్నప్పుడు తనకేమీ లోటు లేదు. దేవుడు తనని చిన్నప్పటి నుంచి చక్కగా ఆశీర్వదించాడు దావీదు గారిని. కొంతకాలం సౌలు చేత తరమబడినప్పటికీ దేవుడు మరలా తాను అభిషేకించిన రీతిగా, ఏర్పాటు చేసుకున్న రీతిగా మరలా దావీదుకి సింహాసనం ఇచ్చాడు. రైట్, బాగుంది, సింహాసనం మీద ఉన్నాడు, బాగున్నది. కానీ ప్రార్థన అందుకు విభిన్నంగా ఉంది. ఈ ప్రార్థన ఎవరి కోసం చేస్తున్నాడు చూద్దామండి. ఎవరి కోసం చేస్తున్నాడు? శత్రువుల, చదవండి అమ్మ, 3వ వచనం, 2-3 వచనాలు. శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలాత్కారమును బట్టి. పేజీ తిప్పండి, 18వ వచనం. నా శత్రువులు అనేకులై ఉన్నారు. అదనమాట. అంటే దావీదు గారి యొక్క ప్రార్థన ఏంటంటే శత్రువుల కొరకు ప్రార్థన. ఇది ఎందుకండి ఈయనకి అంతలా ప్రార్థన చేయలే? ఈయనకి ఏం తక్కువ అండి? మహాయుద్ధశూరుడు కదా, అనేక మందిని జయించి వచ్చినవాడు కదా, బలశూరుడు కదా, దేవుని చేత అభిషేకం పొందినవాడు కదా, మంచి బలాఢ్యుడు కదా. మరి ఆయన కూడా మరి ప్రార్థన చేయాలా అంటే ఈ కీర్తన మనకు నేర్పుతుంది ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్తాం గట్టిగాని. ఏం చేయాలమ్మా? చెప్పాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నువ్వు ఎంతటి వాడవైనా, ఈరోజు నేర్చుకునే వాక్యం ఏంటంటే, నేను ఎంతటి వాడినైనా, నువ్వెంతటి దానవైనా, నీకన్నీ కలిగి ఉండొచ్చు, నీకన్నీ ఉండవచ్చు, కానీ శత్రువు అనేవాడు ఒకడున్నాడు మనందరం పడగొట్టడానికి. ఆ శత్రువు కొరకు మనం ప్రార్థన చేయదుము గాక. గట్టిగా చెప్దాం ఆమేన్. శత్రువు కొరకు ప్రార్థన చేయాలి. శత్రువు యొక్క శబ్దాన్ని బట్టి, వాడు ఎప్పుడు మీదకి వచ్చేస్తాడో తెలీదు, అటు ఇటు తిరుగులాడుతూ అలాగే ఎవరిని పడగొడదామా అని చూస్తూ ఉంటాడు. ఆ శత్రువుని పడగొట్టడానికి ప్రార్థన చేయాలి. చాలా భయంకరం అనుకుంటున్నాం కదండి. నిజంగా దావీదు గారు మరి అటువంటి పరిస్థితులు కూడా ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తున్నాడు ఆయన? 17వ వచనం. ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తున్నాడు? సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు. ఏంటండి ఈయనకి ఖాళీ ఎక్కువైపోయిందంటారా ఏమండి? నీ ఖాళీ ఎక్కువైపోయింది కాబట్టి సాయంకాలం, అంటే యూదులకి దినారంభం సాయంకాలం స్టార్ట్ అవుతుంది. యూదులకి క్యాలెండర్లో దినారంభం మనం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అంటాం కదా. వీళ్ళకి దినారంభం ఏంటంటే సాయంకాలం. కాబట్టి సాయంకాలన్న, తర్వాత ఉదయమున, ఖచ్చితంగా 3 పూటలు మనం దేవునికి ప్రార్థన చేయవారుగా ఉందుముగాక. చెప్పగలిగిన హల్లెలూయా. నీకు ఎంత బిజీ లైఫ్ అయినా, నువ్వు ఎంత పెద్ద గొప్ప ఎంప్లాయ్ అయినా, గొప్ప అధికారి అయినా, ఒక రాజకీయవేత్త అయినా, ఒక ఆఫీసర్ అయినా, ఒక IAS అధికారి అయినా, ఏమండి ఖాళీగా ఇప్పుడు ఎవరు లేరండి. ప్రతి ఒక్కడు ఏదో పని కలిగి ఉన్నారు. ప్రతి ఒక్కరికి దేవుడు సంథింగ్ హ్యావ్ అ టాలెంట్. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక టాలెంట్ ఇచ్చాడు. ఎవరు ఖాళీగా కూర్చుని ఉన్నవాళ్ళు ఎవరు లేరండి. దావీదు యొక్క జీవితంలో నుంచి నువ్వు నేను నేర్చుకోవాల్సింది అదే. గొప్ప సర్వీస్ చేస్తున్నావు, మంచిదే, నీ పనిని అందరూ మెచ్చుకుంటున్నారు, రైట్.
నువ్వు చేసే పని యు ఆర్ గ్రేట్ఫుల్. బట్ రిమెంబర్ దట్, నాట్ ఫర్గెట్ దట్. మర్చిపోకో, ప్రార్థన చేయడం మర్చిపోకో. స్తోత్రం చెప్తాము గట్టిగానే. ప్రార్థన చేయడం మర్చిపోకు. నీకు ఎంత బిజీ లైఫ్ అయినా, నువ్వు చేసే పని ఎంత మంచి పని అయినా రైటే. హాస్పిటల్లో ఉన్నారు, సేవ చేస్తున్నావు, రైటే. ఎవరికో ఆపద వచ్చింది, నువ్వు వెళ్ళావు, రైటే. ఎవరికో మంచి పని చేస్తున్నావు, మంచిదే. ప్రార్థన మాత్రం విడవకో. దావీదు గారికి ఇచ్చిన పని రాజ్యాధికారం. ప్రజల్ని చక్కగా పరిపాలన చేసేటువంటి అధికారం దావీదుకి ఇచ్చారు. అతనికి టైం ఉండదండి ఆయనకి. అయినప్పటికీ వారానికి ఒకసారి ఆరాధన చేసే రాజుగారికి అధీన. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమందికి వారానికి ఒక రోజు రావడానికే చాలా బిజీ అయిపోతుందండి. మరేం చెప్పమంటారు? దేవుడు చక్కని సమయం ఇచ్చాడు నీకు. నువ్వు 6 రోజులు కష్టపడు. 7వ దినం నాదన్నాడు ఆయన. పరిశుద్ధ దినం అన్నాడు. ఖచ్చితంగా అది దేవునికి ఇచ్చేద్దాం. మనమంతా ఆరోగ్యంగాను, సుఖముగాను, సంతోషంగాను ఉండాలంటే ఆదివారం దేవునికి ఇచ్చేదము గాక. ఆదివారం దేవుడిది, నీది కాదు, నాది కాదు. ఆయనకి ఇచ్చేయాలి. ఆయన స్తుతించాలి, ఆయన ఘనపరచాలి. ఎందుకంటే ఈ రోజు దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుకునే రోజు. స్తోత్రం కలుగును గాక. ఎస్, ఇక్కడికి వచ్చిన నీవు నేను ఎందు నిమిత్తం వస్తున్నామంటే ఏదో ఖాళీగా కూర్చుని వెళ్ళిపోవడానికి రాలేదు. ఎందుకు వస్తున్నామంటే ఏదో పాటలు పాడతారు, ఏదో చెప్తారు, లేకపోతే పాస్టర్ గారి కొరకు, లేకపోతే మరొక దాని కొరకు కాదు. దేవుడి శక్తిని పొందుకోవాలి. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన నీవు నేను ఏం పొందుకుని వెళ్ళాలంటే ఖచ్చితంగా దేవుని శక్తిని పొందుకుని వెళదుము గాక. అలా రావాలి. ఎవరైతే సిద్ధపడి వస్తారో వాళ్ళందరూ పొందుకుంటారు. ఆమేన్, ఆమేన్. అలా ఉండాలి. ఆదివారం ఇది ఆజమాయిషిగా తీసుకోకండి. దిస్ ఇస్ ద నార్మల్ డే, దిస్ ఇస్ ద స్పెషల్ డే. ప్రతిష్టంగా ఎంచండి, పరిశుద్ధంగా ఎంచుకో. ఆదివారం దినాన్ని పవిత్రంగా ఎంచుకో. ఈ దినాన్ని దేవునికి ఏర్పాటు చేయి. దినాన్ని స్తోత్రం కలుగును గాక. ఎంత ఆయుష్ ఇచ్చాడు నీకు దేవుడు, ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు దేవుడు నీకు, ఎన్ని దినాలు ఇచ్చాడు దేవుడు నీకు. ఈ దినాన్ని పోగొట్టుకుంటే నీ జీవితం అంతా వ్యర్థమైపోతుంది. జాగ్రత్త సుమా, జాగ్రత్త ప్రియ సోదరుడా, జాగ్రత్త ప్రియమైన తల్లి. ఇంత ఆయుష్ నీకు ఇచ్చాడు, ఇంత ఆరోగ్యం నీకు ఇచ్చాడు. ఈ ఆదివారం దినానికి దొంగిలిస్తే, ఈ ఆదివారం దినాన్ని పాడు చేసుకుంటే మహాభయంకరం. చరిత్రలో పుట్టగొత్తు లేకుండా పోతాం. జాగ్రత్త. చెప్పుకోవడానికి ఏం ఉండదు. జాగ్రత్త. ఏం మిగలదో. జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటలో దావీదు గారు ఎంత బిజీ లైఫ్ అయినప్పటికీ ఆయన ప్రార్థన చేసే అలవాటు ఆయనకు ఉంది. స్తోత్రం కలుగును గాక. చెప్దామా ఈరోజు? ప్రభువా, ఒక దావీదు వంటి మహారాజే ఇక్కడ 3 సార్లు ఉంది, కానీ దావీదు 7 మార్లు ప్రార్థన చేసినట్టు ఉంటాం. దినానికి 7 మార్లు ప్రార్థన చేసినట్టు. ఉదయకాలం, తర్వాత మధ్యాహ్నం నేను ధ్యానించచ్చు, మొర్రపెట్టు. ఓకే, ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకోసం ప్రార్థన చేస్తున్నాడు చెప్పాలి. ఎందుకోసం ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి అమ్మా. ఎందుకోసం? శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి. నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి. సేమ్ ప్రార్థన. ఈయన అసలు ఎలా ప్రార్థన చేస్తారంటే చూడండి ఒకసారి. 4వ వచనం చదవం, ఒకసారి 3వ వచనం చదవం తల్లి. నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నను, వారు నా మీద దోషం మోపుచున్నారు, ఆగ్రహం గలవారే నన్ను హింసించుచున్నారు, నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయం నాలో పుట్టుచున్నది, దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేసింది. చూడండి, ఈయనకి మరణ భయం వచ్చింది, దిగులు వణుకు ఒకలాంటి దడదడ పడుతుంది, చంపేస్తారు శత్రువులు నన్ను. సేమ్ ప్రార్థన చూపించిన నన్ను మీకు, సేమ్ ప్రార్థన చూపించిన. తీయండి మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం తీయండి.
అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటుకు వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడకును మొదలుపెట్టిన. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నదే. ఎవరు చేశారండి ప్రార్థన? అమ్మా, ఎవరు చేశారు ప్రార్థన? యేసే చేస్తున్నాడు. అక్కడ ఎవరు చేశారు ప్రార్థన? సేమ్ ప్రార్థననా? వీళ్ళిద్దరికీ ఏం తక్కువ అండి? దావీదుకి ఏం తక్కువ? చెప్పాలి. యేసు ప్రభు గారికి ఏం తక్కువ? దావీదు గారు సేమ్ ప్రార్థన చేస్తున్నారు, సేమ్ ప్రేయర్ చేస్తున్నారు. ఏంటి ప్రార్థన అంటే శత్రువుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఎంతగా ప్రార్థన చేస్తారంటే చాలా వణుకుతూ భయముతో మరణమగునంతగా చింతాక్రాంతుడనై. అట్ ద సేమ్ టైం యేసు ప్రభు గారు కూడా ఇదే ప్రార్థన చేస్తున్నారు. గెత్సేమనే తోటలో ఆయన ఆ శిష్యులను అక్కడ పెట్టి ఇంకొక 3 శిష్యులు తీసుకుని వెళ్ళి అక్కడ ఉండి మళ్ళీ ఏకాంతంగా వెళ్ళి ఆయన ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తున్నారు. ఆయన దుఃఖపడుతున్నారు. మరణమగునంతగా సేమ్ పదాలు చింతాక్రాంతుడ నగుటకును ఉంది కదమ్మా, దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ నిలచి నాతో కూడా మెలకుగా ఉండుడని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళాడు అక్కడికి. యేసు ప్రభు గారు కూడా శత్రు కోసం ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చూడండి, సేమ్ ప్రేయర్, ఒకే పదాలు ఉపయోగించారు ఇద్దరు కూడా. ఓకే అంటే అనుభవం ఒకేలాగా ఉంది వాళ్ళిద్దరిది కూడా. వాళ్ళిద్దరు కూడా ఒకే పొజిషన్లో ఉన్నారు. ఇద్దరు కూడా సేమ్ పొజిషన్, ఒకే దాన్ని ఎదుర్కొంటున్నారు వాళ్ళిద్దరు కూడా. దావీదు ప్రార్థన చేశారు. చెప్పాలి. ఎవరు ప్రార్థన చేశారు? యేసయ్య కూడా ప్రార్థన చేశాడు. దీన్ని బట్టి ఏం నేర్చుకోవాలి? మనము కూడా మన శత్రువుల విషయమై గట్టిగా ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్దామా? ఎవరి కోసం ప్రార్థన చేయమన్నాను? ఎవరు మీ శత్రువు? అది నా ప్రశ్న. ఎవరండి శత్రువు? ఒకానొకప్పుడు దావీదుకి శత్రువు గొల్యాతు అవ్వచ్చేమో, ఒకానొకప్పుడు దావీదుకి శత్రువు సౌలు గారు అవ్వచ్చేమో. బట్ అమ్మ తల్లిలారా, నా ప్రియమైన తండ్రులారా, సహోదరులారా, ఎవరు మీ శత్రువు? మీ శత్రువు ఎవడో కాదు. ఎవరో మీ ఇంట్లోనే. అంటే సతనా అబ్బా, అలాగే కాదు. మన శత్రువు మన ఇంట్లోనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాక్సెప్ట్ చేయలేకపోయారు మీరు, ఊహించలేకపోయారు. ఈ కీర్తన అదే, ఈ కీర్తన ధ్యానాంశం అదే. ఏంటండి, ఎవరండి ఇది? అసలండి ఎవడండి శత్రువు? ఎవడండి? ఎక్కడి నుంచి వచ్చాడండి శత్రువు? బయట నుంచి వచ్చిన శత్రువా? కాదే. మనం తీయం ఒకసారి. ఎవరు? 12 నన్ను దూషించేవాడు శత్రువు కాడు. మరి ఎవడు? శత్రువు అయిన ఎడల నేను దాన్ని సహింపవచ్చును, నా మీద మిట్టుపడువాడు నా యందు పగపట్టినవాడు కాడు. అట్టి వాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు. రెండోది, మూడోది, మళ్ళీ ఇంకోసారి 3 పదాలు, మంచి పదాలు. ఇట్టి పని చేసిన నీవు ఎవరో? సహకారి అంటే ఎవరో? అయ్యో పెళ్ళిళ్ళు ఎంతలా బాగా చెప్తారు. సహకారి. ఈయన చేసుకున్న కానించి ఏమన్నా ఈ ఇంట్లో నా కర్మకాలి పడ్డాను.
ఎవరి శత్రువు వెతకడే చెప్పరేంటి? ఎవరి శత్రువు? మన సహకారులే ఒకసారి శత్రువు అయిపోతారు. ఒకసారి మీరు అనుకుంటున్నారు తల్లిలారా, మీ మనసులో ఉంది, బయట పెట్టట్లేదు అంతే. అలాగా ఏమండి, ఒకసారి మన భార్య లింకులెట్టేస్తూ ఉంటారు. నా సహకారుడే నాతో ఉండి నాకు అన్ని అనుభవిస్తూ మనకి శత్రువుగా యాక్ట్ చేస్తారు. ఎంతమంది భార్యలు లేరండి, ఎంతమంది భర్తలు లేరండి. భార్యని నమ్మించి అన్ని చేసుకుంటానని చెప్పేసి బొంతుల మీదకి తీసుకెళ్ళి గింటలేని భర్తలు లేరా? నువ్వు అక్రమ సంబంధం పెట్టుకుని భార్య భర్తని చంపించే చక్కగా ఏమీ తెలియకుండా నటించేసి భర్తను చంపేసినటువంటి భార్యలు లేరా? ఎవరో మన శత్రువు అంటే, శత్రువు అయితే పర్లేదు, బయటోళ్ళు అయితే పర్లేదు. మీ మనసులోని పురుషులారా, స్త్రీలారా, మా మనసులోని ఏంటి, వీళ్ళని చేసుకోకుండా ఉంటే బాగున్నావు, నా కర్మకాలి ఇక్కడ వచ్చా నేను నీతో ఇలాగ మ్యారేజ్ చేసుకున్నాను అని అనేక సార్లు బాధపడేటువంటి ఓ స్త్రీలారా, స్తోత్రం కలుగును గాక చెప్పు అమ్మ, స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏం చేయాలి ఈ శత్రువు కొరకు? తల్లి, ఇక్కడ బైబిల్ వాక్యం అందుకే జాగ్రత్తగా మనం వినాలి. ఈ శత్రువు కొరకు ఆయన ఏమన్నాడంటే, కక్ష సాధించమని అనలేదు ఆయన, ఈ శత్రువు ద్వేషించమని అనలేదు, ఈ శత్రువు కొరకు ప్రార్థన చేయమన్నాడు. హల్లెలూయా. అది అర్థం ఇక్కడ. ఎవరైతే నీ శత్రువుగా ఉన్నారో నీ ఇంటిలో, తర్వాత అన్నాడు నా సహకారివి, ఇంకో మాట ఏమన్నాడు, నా చెల్లికాడవు. చెల్లికాడంటే స్నేహితుడు, నా చెల్లికాడా అన్నాడు. ఎవరు? దావీదుకి శత్రువు ఎవరు చెప్పండి. ఇప్పుడైనా గుర్తుకొచ్చిందా? నా ప్రసంగం ఏమైనా గుర్తొచ్చిందా? దావీదుకి శత్రువు ఎవరు? ఇంట్లో శత్రువు ఎవరు? దావీదుకి ఇంట్లో శత్రువు ఎవరు? అబ్షాలోమే దావీదుకి శత్రువు. సొంత కడుపును పుట్టిన బిడ్డే అబ్షాలోమే దావీదుకి శత్రువుగా తయారైపోయి దావీదుని తండ్రి గారిని చంపేయాలని, ఆ సింహాసనం జాగ్రత్తగా పట్టేసుకోవాలని దావీదు తండ్రి గారి దగ్గర సెలవు పొంది ఆ యొక్క హెబ్రోను వెళ్ళిపోయి దేవాలయం దగ్గర కాడికి వెళ్ళిపోయి అక్కడ రాజు కింద ప్రార్థన చేసుకుంటే, ఇంకా దావీదు భయపడిపోయి పారిపోతూ చేసిన ప్రార్థన. సింహాసనం మీద ఉండి ఎక్కడ నన్ను కొడుకు చంపేస్తాడా, నా కొడుకు నన్ను ఎక్కడ చంపేస్తాడో, నా సింహాసనం కొరకు నన్ను ఎక్కడ బలి చేసేస్తాడని చెప్పేసి ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి, ఆ పట్టణాన్ని విడిచిపెట్టి అరణ్యం వెళ్ళిపోతున్నాడు. ఒకసారి కన్న బిడ్డల శత్రువుల కింద మారొచ్చు. నా చెలికాడా అప్పుడు వరకు మంత్రిగా ఉన్నాడండి. ఎవరికి? దావీదు గారికి. ఆయన పేరు అహీతోపేలు. ఆయన పేరు ఏం పేరంటమ్మా? అహీతోపేలు. అప్పుడు వరకు దేవుని ఆత్మ పొందినవాడు అహీతోపేలు. ఆ అహీతోపేలు ఏం చెప్తే అది జరుగుతుంది. దావీదు దగ్గర పక్కనే ఉండి అన్ని సలహాలు ఇస్తూ నడిపిన వాడు ఇప్పుడు ఏం చేశాడంటే కొడుకు దగ్గరికి వెళ్ళిపోయాడు. దావీదుని విడిచిపెట్టేసి ఆ అబ్షాలోము దగ్గరికి వెళ్ళిపోయి అబ్షాలోముకి, అయ్యా అబ్షాలోమా, ఇదిగో నీ తండ్రి ఇప్పుడు బలహీనంగా ఉన్నాడు, నేను ఇప్పుడు 12,000 మంది అంట. ఏంటి ఒక్కడిని చెప్పడానికి 12,000 మందా? 12,000 మందిని రాత్రికాలంలో తీసుకెళ్ళిపోయి భయపెట్టి వాళ్ళందరికి పారిపోతే రాజుగారిని హతమార్చేస్తాను. ఎవడో ఈ మాటలు పలికిందంటే స్వయాన రాజుగారు నమ్మినటువంటి మంత్రి గారే. రెండవది, యేసు ప్రభువు కూడా సేమ్ ప్రార్థన. ఎవరి కోసం అంటే ఆయన కూడా ఉండి, ఆయనతో పాటు ఉండి, ఎవరి కోసం? నా చెల్లికాడా అన్నాడు. ఎవరిని? యోధాని అన్నాడు. నా చెల్లికాడా రా, నీ పని కానే. యోధా కూడా సేమ్ పరిస్థితి.
అక్కడ దావీదు గారు అబ్షాలం కొరకు అహీతోపెలు కొరకు ప్రార్థన చేస్తుంటే, ఇక్కడ యేసయ్య ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారు? యోధా కొరకు. అయ్యా ఈరోజు నువ్వు వాళ్ళ పరిస్థితులే వదిలేయండి, ఎందుకంటే వాళ్ళిద్దరు పరిస్థితులు కూడా ఊరేసి చచ్చిపోయారు. ఎవరిద్దరును? అహీతోపెలు ఎప్పుడైతే తన ప్లాన్ నెరవేర్చబడలేదో గాడిది గంత కట్టి విరిచి చచ్చిపోయాడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ యోధా గారికి కూడా చూడండి, ప్రార్థన ఎంత బలంగా ఉంటుందో. ఏదో అనుకుంటున్నారే మీరు? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ యోధా గారు కూడా తను చేసిన ప్లాన్ కానీ లేకపోతే చేసినటువంటి తట్టుకోలేక ఉరి చచ్చిపోయాడు యోధా గారు. అబ్షాలోము తల వెంట్రుకలు పైకే వచ్చినాయి, బాణం వేసి చంపేశారు. ప్రియమైన సహోదరుడు, సహోదరి, మధ్యాహ్న సమయంలో ప్రార్థన చేయడం మర్చిపోకు. అంటే ప్రార్థన చేయడం అంటే వాళ్ళు చనిపోవాలని లేకపోతే వాళ్ళు నశించిపోవాలని కాదు. ఒకసారి మనకి సమస్య అనేది ఇంట్లోనే పుడుతూ ఉంటుంది. ఒకసారి మనం నమ్మిన వాళ్ళే మనల్ని శత్రువుగా తయారైపోతారు. ఒకసారి మనకు తెలియకుండా పన్నాగాలు పన్నుతూ ఉంటారు. ఈ కీర్తన, వారి కొరకు నీవు నేను ఏం చేయదుం గాక చెప్పాలి. ఏం చేయదుం గాక? ప్రార్థన చేయదుం గాక. స్తోత్రం చెప్పు. చివరి వచనం 23వ వచనం. దేవా 22 చదవండి. నీ భారము, అందరు చెప్పండి ఒకసారి. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. మరొకసారి, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. చివరలో ఆయన, నేనైతే నీ యందు నమ్మిక ఉంచున్నాను. దేవుడు సమక్షంలో కీర్తన దీవించును గాక. ఆరాధన యుగయుగములకు తరతరములకు మహిమా ప్రభావము